ఆకుటూరు శివాలయం భూములకు సంబంధించి గత కొద్ది రోజులుగా ఏ విధంగా కూటమి పాలనలో అవినీతి మితిమీరి దేవుడు ఆస్తులు కూడా కాజేసేదానికి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి దాని మీద నేను మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించినటువంటి పోరాటాలు కూడా ప్రారంభించడం జరిగింది. ఈరోజు ఏ రోజైతే దేవుడి సొత్తు అన్యాయంగా సోమిరెడ్డి అమ్మేశాడు అని చెప్పినని నేను ఆరోపణలు ఇచ్చాను, వెంటనే దాని మీద భక్తులందరూ కూడా రావడం చూడటం నిరసనలు ప్రారంభమయ్యాయో చంద్రమోహన్ రెడ్డి తాను దోపిడీకి పాల్పడ్డా లేదా, దేవుడి భూమి దోపిడీకి గురైందా లేదా, దేవుడి భూమి అన్యాక్రాంతమైందా లేదా అనేటువంటి దాని మీద ఈరోజు కేసు నమోదు చేయాలి, దాని మీద విచారణ చేపట్టాలి. దానికి భిన్నంగా భూమిని అమ్మేసినోడిని వదిలిపెట్టి సోమిరెడ్డిని, భూమిని కొట్టేసినటువంటి లేఅవుట్లను వదిలిపెట్టి ఈరోజు ఆయన్ని ప్రశ్నించినటువంటి దేవుడు భూములు, దేవుడు భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి దీని మీద ఏమిటి అని అడిగిన దానికి ఈరోజు నా మీద కేసు నమోదు చేయడం జరిగింది. అంటే కూటమి పాలనలో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు, కానీ ఎవరన్నా ప్రశ్నిస్తే మాత్రం వాళ్ళ మీద కేసులు బనాయిస్తాము అని చెప్పి ఈరోజు అనేక సందర్భాలు చెప్పారు. మరొకసారి ఈ సంఘటన నా మీద కేసు నమోదు చేయడం అనేటువంటిది రుజువు చేస్తుంది. ఇవన్నీ ఎందుకు చెప్పానంటే కాకుటూరుకు సంబంధించి శివాలయం భూముల్లో ఈరోజు డాక్యుమెంట్లన్నీ స్పష్టంగా చూపించాను. 23/1980 ఇది దేవుడికి ఒక దాత హరిప్రసాద్ రెడ్డి అనేటువంటి దాత ఇచ్చినటువంటి భూమి. ఇది వాస్తవమా కాదా, దీన్ని వాస్తవం అని చెప్పి ఒప్పుకున్నారు, ఇది ఇచ్చారయ్యా అని ఒప్పుకున్నారు. రెండవది దేవాదాయ భూమి అని ప్రభుత్వ రికార్డుల్లో అడంగుల్లో ఆ నెంబర్కి సంబంధించి ఇది దేవాదాయ భూమి అనే ఉండేటువంటి రికార్డు, దీన్ని ఒప్పుకున్నారు. ఆ తర్వాత దీని దగ్గరకు వచ్చేటప్పటికి ఇది ఆ భూమికి సంబంధించి వేసినటువంటి రోడ్డు. పాపం దీని మీద అధికారులు మాత్రం స్కెచ్లు గీస్తున్నారు కానీ సంతకాలు పెట్టడానికి భయపడుతున్నారు. ఇది అధికారికంగా సోమిరెడ్డి వాట్సాప్లో రిలీజ్ చేసినటువంటి స్కెచ్, కానీ సంతకాలు పెట్టాలి అధికారులు, ఎందుకంటే రేపు ఏదైనా ఇబ్బంది అవుద్దేమో మనకు ఎందుకు వచ్చిన తాలకాయ అయిపోయింది చెప్పి. అంటే ఎంత నోరు తెలిస్తే నీ అబద్ధాల కంపు, సోమిరెడ్డి అబద్ధాల కంపు సర్వేపల్లి భరించలేకుంది కాబట్టి ఈ రోడ్లన్నీ వేసావు. అన్నీ మీరు ఎక్కడ చూసినా సరే ఈ పక్క రోడ్డు ఉంది, ఆ పక్క రోడ్డు ఉంది, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ లాగా మధ్యలో గోడల మధ్యలో ప్రైవేట్ ప్రాపర్టీ లాగా వదిలేశారు. వీటికి సంబంధించినటువంటి దాంట్లో మేము అడిగేది ఏమయ్యా, దేవుడికి సంబంధించినటువంటి భూములు నువ్వు కొట్టేయడం న్యాయమా అని అంటే మేము అన్నీ ఒక పక్క దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేది చూపిస్తుంటే అధికారులు మాట్లాడటంలే, అధికారులు గమ్ము ఉండారు. టీడీపీ నాయకులు మాత్రం రోజుకొక మాట మాట్లాడిస్తున్నారు. నేను చెప్పేది సెంట అరసెంట 15 సెంట్ల పక్కన పెడదాం, దేవాలయ భూమి దోపిడీకి గురైంది, హైకోర్టు స్పష్టమైనటువంటి తీర్పులు ఇచ్చింది. ఎందుకంటే ఇట్లాంటి సోమిరెడ్డి లాంటి వాడు దేవుడి భూమి కొట్టేస్తారని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఏమని, దేవాదాయ భూములు ఎవరు దేనికి ఉపయోగించుకోవాలన్నా కోర్టు అనుమతి తీసుకొని ఆక్షన్ వేయండి అని. కాబట్టి ఈరోజు దానికి సంబంధించి కోర్టు అనుమతి లేదు, ఆక్షన్ లేదు, దేవస్థానానికి ఏ విధంగా దానికి సంబంధించి ఆక్షన్ వేయాలనేటువంటి ఆలోచన లేదు. ఎందుకు చెప్తున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూటమి పాలనకి ఉన్నటువంటి తేడా, నేను అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నాను, చాలామంది వచ్చారు మా దగ్గరికి, వచ్చి ఏం చెప్పారంటే అయ్యా వెనక పక్క పొలం ఉంది, దానికి దారి లేదు, శివాలయంలో నుంచి కనుక రోడ్డు వేస్తే ఆ భూమి చాలా చౌకగా వచ్చేస్తుంది కాబట్టి రైతులు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని అంటే దేవుడి భూమి జోలికి పోవద్దని చెప్పాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవుడి భూములకి కాపలాకాశం. ఈరోజు సోమిరెడ్డి లాంటి నీచులు వచ్చిన తర్వాత కూటమి పాలనలో ఇష్ట ప్రకారం దోపిడీకి పాల్పడి చివరికి దేవుడి భూములు దోచుకున్నారు. దేవుడి భూములు దోచుకుంటే ఇన్ని సాక్ష్యాల ఆధారాలు చెప్తుంటే ఒక్క అధికారి కూడా నోరు విప్పేటువంటి పరిస్థితి లేకపోతే దేవాదాయ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోకుండా మీ పాటికి మీరు మేనమేషాలు లెక్కిస్తుంటే భక్తుల మనోభావాలను గౌరవించి ఆ ప్రాంతానికి సంబంధించి గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తిగా ఈరోజు నాకున్నటువంటి అనుబంధాల దృష్ట్యా నా దగ్గరికి ఆ సమస్య వస్తే వెంటనే స్పందించాం. నాకు పూర్తిగా దాని విషయం తెలుసు కాబట్టి గతంలో ఎవరు వచ్చినా దేవుడి భూముల జోలికి మీరు వెళ్ళొద్దని చెప్పి నేను హెచ్చరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి భూములన్నింటినీ కాపాడింది. దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు చాలామంది చెప్తున్నారు సనాతన ధర్మాలు, ఆ ధర్మాలు, ఈ ధర్మాలు అని, అవన్నీ ఎట్లా గాలి కలిసిపోయినాయి, ఈరోజు ఏమి లేవు.
ఈరోజు ఉన్నదల్లా దోపిడీ ధర్మం ఒకటే తప్ప దేవుడికి సంబంధించినటువంటి ధర్మాలు ఏమీ లేవు, అవన్నీ మట్టి కలిసిపోయాయి. దాని మీద స్పందించి సోమిరెడ్డి లాంటి దొంగల్ని, దాంట్లో బాధ్యులైనటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద విచారణ జరిపించి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? ఎందుకంటే మీకు తెలుసు కదా, మీకు అలవాటే కదా, పిలిపించండి లేఅవుట్ యజమాని, కూర్చోబెట్టండి, కూర్చోబెట్టి డబ్బులు ఇచ్చాడా లేదా సోమిరెడ్డికి అడగండి. లేదు, సోమిరెడ్డికి నేను చాలా చూస్తున్నాను నార్కో అనాలిసిస్ టెస్ట్, నీకు డబ్బులు ఇచ్చారని చెప్పి నేను సిద్ధంగా ఉన్నాను నార్కో అనాలిసిస్ టెస్ట్కి. సోమిరెడ్డికి ఈ భూమికి సంబంధించి ₹1 డబ్బులు కొట్టేశాడు, ఈ భూమి వాళ్ళకి అమ్మేశాడు, వాళ్ళకి ఆ భరోసా అయ్యబట్టి వాళ్ళు లేఅవుట్ వేశారు, ఆ వెనక భూములు కొనుక్కున్నారని చెప్పి నువ్వు నార్కో అనాలిసిస్ టెస్ట్కి రెడీగా ఉన్నావా? వస్తావా? ఒప్పుకుంటావా? ప్రమాణం చేయమంటే అంటే తోకముడిస్తే, నార్కో అనాలిసిస్ టెస్ట్కి రమ్మంటే రాకపోతే, కానీ అమ్మబడో ఎందుకు జరిగిందో జరిగింది నీ పాసు కాల, నువ్వు చేసేటువంటి పనులు వాళ్ళకి డబ్బులు వెనక్కి దేవుడి భూమిని వెనక్కి ఇవ్వమంటే దాన్ని వెనక్కియడానికి నీకు మనసు రాక మీరు అడిగితే నా మీద కేసులు పెడతానంటే ఈరోజు ప్రశ్నించే వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టాలి, రకరకాలైనటువంటి మాటలు పడడం తప్ప ఈరోజు ప్రశ్నించేటువంటి వాటి మీద, విమర్శించేటువంటి వాటి మీద ఈరోజు మీరు పొరపాటు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెడుతుందా పోలీసు? దేవుడి భూమి కాజేసినటువంటి వాడి మీద పెడుతుందా? దేవుడి భూమి ద్వారా లేఅవుట్ వేసినటువంటి వాడి మీద పెడుతుందా? దేవుడి భూమిని అమ్మేసినటువంటి సోమిరెడ్డి మీద పెట్టాలన్నా కేసు? ఎవరి మీద పెట్టాలా? అడిగినటువంటి వాడి మీద పెట్టాడు. ఆధారాలను చూపించా. ఈరోజు పోలీసు అనుమతిస్తే వెళ్దాం, మీడియాని తీసుకెళ్దాం. దానివల్ల ఈరోజు ఫెన్సింగ్ వేసి దాన్ని వేరు చేసి వాళ్ళకి ఇచ్చి దాని ద్వారా అప్పడంగా అప్పచెప్పాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అంటే దానికి సంబంధించి ఆ కేసులో నేను మాట్లాడినటువంటి మాటలకి అన్వయించినటువంటి సెక్షన్లు కూడా వేసి, న్యాయస్థానం ఉంది, న్యాయస్థానం ఆశ్రయిస్తాం, అది వేరే విషయం. కేసులకు సంబంధించినటువంటి దాంట్లో జైలుకు పోయొచ్చాం, దానికి ఇబ్బంది పడేది లేదు, భయపడేది లేదు, అది వేరే విషయం. అన్వయించినటువంటి సెక్షన్లు పెట్టి ఈరోజు దానికి సంబంధించి, ఎందుకంటే ఈరోజు గ్రావెల్ దోచుకుంటువి, ఇసుక దోచుకుంటువి, బూడిద దోచుకుంటువి, మట్టి దోచుకుంటువి, వీటన్నిటితో పాటు రౌడీ మామూలు కింద అక్కడ ధర్మల్ విద్యుత్ కేంద్రానికి వచ్చేటువంటి బంకర్ల దగ్గర ₹300 వసూలు చేస్తేవి. రాత్రికి రాత్రి వాళ్ళు ఎస్పీ గారికి ఫోన్ చేసి 100కి ఫోన్ చేసి గందరగోళం చేస్తుంది. ఆ తర్వాత ధర్మల్ విద్యుత్ కేంద్రం, కృష్ణపట్నం ధర్మల్ విద్యుత్ కేంద్రం ప్రభుత్వం ఉంటే వాళ్ళు నీకు అడిగినటువంటి కాంట్రాక్ట్లు లేదని వాళ్ళ మీద దౌర్జన్యాలు, దాడులు చేసి సాక్షాత్తు ప్రభుత్వ రంగ సంస్థ మీదనే నువ్వు దాడులు చేస్తేవి. పామాయిల్ అసోసియేషన్ అనేటువంటిది ట్యాంకర్ల యజమానుల కోసం పెట్టుకున్నటువంటి అసోసియేషన్, ఎప్పుడో కాంగ్రెస్ పార్టీలో పెట్టినటువంటి అసోసియేషన్, దాదాపుగా 18 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతున్నటువంటి అసోసియేషన్. ఈరోజు నీ ఇష్ట ప్రకారం అక్కడ ఉన్నటువంటి ట్యాంకర్ల యజమానులు బెదిరించి వాళ్ళందరూ పాపం ట్యాంకర్లు అమ్ముకుంటే, బయట వాళ్ళకు నువ్వు అమ్ముకుంటే, ఈరోజు యోగానంద నేతను వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నన్ను సాక్షాత్తు చంద్రమోహన్ రెడ్డి పిలిచి కాళ్ళు చేతులు ఎరగొడతాను నీకు అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడని చెప్పి ప్రెస్లో మాట్లాడితే వాడి దగ్గర బెదిరించి వాళ్ళని రకరకాలుగా భయపెట్టి ప్రలోభ పెట్టి ఏమి లేదులే నేను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నానని చెప్పేసి నీకు సిగ్గుండాల? నీ బ్రతుకు ఒక బ్రతుక? నువ్వు ఒక మనిషివా? సీఎంఆర్ఎఫ్లో నీ ఆఫీస్లో కమిషనర్ తీసుకుంటున్నారు, సీఎంఆర్ఎఫ్లో బదిలీలకే డబ్బులు తీసుకుంటున్నారు, చిరు ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలకి. ప్రభుత్వ భూములు కాజేస్తాయి, ప్రైవేటు భూముల్లో చెట్లు నరిగితే, దేవుడైతే అడగడు కదా అని చెప్పి ఆయన చెప్పినట్టుగా అది ప్రభుత్వ భూమిగా దేవాలయ భూమి అంటే నేను అమ్ముకోవచ్చు అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన. తెలుగుదేశం పార్టీ నాయకుడు సెలవు ఇచ్చింది ఏంటంటే అది ప్రభుత్వ భూమి కూడా కాదు, దేవాలయ భూమి అంటే దేవాలయ భూమి దేవుడి భూమి కొట్టవచ్చు, ప్రభుత్వ భూమి అయితేనే ఇబ్బంది కానీ దేవాలయ భూమి కొడితే ఇబ్బంది ఏముంది అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. ఒక ఉండేది నాలెడ్జ్ అది. ఎవడన్నా నీ పరిస్థితి ఏంది చెప్పకూడదు అనుకున్న కొన్ని సంస్కారం అవ్వడం వస్తాను, కానీ వాస్తవాలు ఈరోజు చెప్పాల్సినటువంటి భార్యాభర్తల మధ్య విడాకుల కేసు వచ్చినా ఎవడన్నా మధ్యవర్తి మధ్యలో నీ దగ్గర డబ్బు పెడితే ఆ డబ్బు తిరిగి ఇస్తాను. ఎవడన్నా నీ దగ్గర ఇప్పుడు డబ్బు పెడుతున్నాడా? మధ్యవర్తులు ఎదుగునాయా, ఈ మధ్యవర్తిగా నీ దగ్గర డబ్బు పెడతామో, మా ఇద్దరి మధ్య ఫైనల్ అయిన తర్వాత ఆ డబ్బులు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వమని చెప్పి నీ దగ్గర డబ్బులు పెడితే దాన్ని కాజేస్తుంది. వాళ్ళ పాపం నీ ఇళ్ళ చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుండే. ఈరోజు పందెం కాసి గెలిస్తే ఇది విచిత్రమైనటువంటి విషయం, ఎక్కడా ఉండదు రాష్ట్రంలో. సోమిరెడ్డి గెలుస్తాడని పందెం కాశారు, గెలిచాడు, వాళ్ళ మీద డబ్బులు అడిగేది. వాళ్ళు ఏమంటే నా మీద నువ్వు 50 లక్షలు గెలవలేదా, నాకు ఒక 20 లక్షలు, ఏం 20 లక్షలు ఇస్తే నాకని చెప్పి పందెం డబ్బులా? సిగ్గుమాలినోడా? నీ మీద పెట్టి పందెం పెట్టి గెలిస్తే ఆ పందెం గెలిచిన డబ్బులు వెనక్కి కడతాం. నాకు పందెం గెలిచి నా మీద పెట్టి పందెం గెలిచారు కాబట్టి నాకు డబ్బులు వెనక్కి ఇవ్వమని చెప్పి ఏమన్నా బుద్ధి ఉందా? ఎవడన్నా చేసేటువంటి పనులేనా? మీ తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నారు, అయ్యా వీడి నాటకాలు 1, 2 కాదు, కారుకి కూర్చుంటాడు, నేరుగా పెట్రోల్ బంక్ దగ్గరికి పోతాడు, ట్యాంక్ ఫుల్ డీజిల్ చేస్తాడు, డ్రైవర్ అమ్మని ఎగదొస్తాడు, ఏమిరా కార్డు తెచ్చుకోలేదా అని అడుగుతాడు, వాడికి అమ్ముకుంటాడు. బుద్ధిమానుడా కారు తెచ్చుకోకుండా వాడి మీద ఎగిరితే పక్కన ఉంటాడు డబ్బులు కడతాడు. సరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కట్టాము, ఇతనికి శ్రీనివాస మహల్లో పిక్ పాకెట్ అలవాటు ఇంకా బాగా, ఇంటికి పోతే జోబులు దాడుతుంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నాడు ఆయన. ఇతను ఇంటికి పోయినాడు జోబులుగా దాడుతున్నాడు, అందుకని చెప్పి ఇంటికి పోవడమే మానేసాం మేము దగ్గర అని చెప్పేటువంటి పరిస్థితి ఈరోజు టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట్లాడేటువంటి ఉంది. కాబట్టి ఇవన్నీ వదిలేయి.
నువ్వేదో 2 రోజుల్లో మీరే చూస్తారంటే నేను భయపడతామన్నా. మనం ఉరుములు గిరుములు వచ్చినప్పుడు కూడా ఏమైనా మిసైల్స్ వదిలేయడం అవుతాను, ఎందుకంటే డబ్బుకి బాగుంది కదా నా ఇంటి మీద అని చెప్పి భయపడి ఏమైనా మిసైల్స్ లాంటివి వదలుతాడేమో, ఏమైనా హతమందించడానికి 2 రోజుల్లో మీరే చూస్తారంటుంటే పిచ్చుడు పోలీస్ కేసు పెట్టాడు. నేను ఇంకా చాలా పెద్ద ఊహించుకున్నా, ఏమన్నా మిసైల్స్ మన రాత్రి దోమ సౌండ్ వస్తుంటే పిల్లులు లేచిపోయి తలుపులు తీసిన ఏమన్నా నాయన సౌరెడ్డి ఏమైనా మిసైల్స్ వదిలేయడం ఇంటి మీద. కానీ లేదా నువ్వేదో లాస్ట్కి వచ్చినప్పటికి పోలీస్ కేసు పెట్టడం ఏముంది, దాన్ని చూడటం ఏముందా? అధికారం ఉండేటప్పుడు నీ మాట హుజూర్ అని పోలీసులు ఉండేటప్పుడు పోలీసులు కేసులు పెట్టి తప్పుడు సెక్షన్లు పెట్టడం అదేం పెద్ద గొప్పతనం కాదా? అదేం పెద్ద ఘనుడిగా అనిపించుకోదా? ఎవరైనా చూస్తే నీ ముఖాన నోట్లో ఊస్తారా? ఏంద్రా ఇంటి సిగ్గుమాలనోడా? అధికారులు ప్రశ్నించేటువంటి వాళ్ళని నువ్వు వాళ్ళ మీద పోలీస్ కేసులు పెడుతున్నావా అని చెప్పి ఈరోజు పేపర్ల మీద పెట్టావు. మా మీద రాసేటువంటి పేపర్ల మీద రేపు కేసులు పెడితే నీకు రిపోర్టర్లు ఉంటారా? మిగతా ఈరోజు పచ్చపత్రికలందరికీ రిపోర్టర్లు దొరుకుతారా? అందుబాటులో ఉంటారా? ఏడో అక్కడ పరారు కదా. ఈరోజు సాక్షి మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు రేపు మీకు అదే వర్తింపు చేస్తే మీ వాళ్ళు అసలు మీకు రిపోర్టర్లు కూడా దొరకరా? అందుబాటులో కూడా ఉండరా? ఎటువంటి ప్రమాణాలు పరిచయం చేస్తున్నారు? లేనిపోయినటువంటి విధానాలు ఏ విధంగా మీరు తీసుకొస్తున్నారు? కక్ష సాధింపుల్లో ఎంత మేర మీరు ఎంత దారుణంగా ఎంత దిగజారుడుతనానికి మీరు పాల్పడుతున్నారు? ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ